అసలు ఈ వీడియో ఇండిపెండెన్స్ డే రోజే అప్లోడ్ చేయాలి. కానీ ఒకవైపు ఈ ఇద్దరు చిన్న ఆర్మీ ఆఫీసర్స్ ను రెడీ చేయాలి, మరోవైపు ఫోటోషూట్ సెటప్ చేయాలి. దానికి తోడు ఇంటి పనులు, కుకింగ్ ఇవన్నీ పూర్తయ్యేసరికి ఇండిపెండెన్స్ డే అయిపోయింది. కానీ నా వీడియో మాత్రం ఎడిట్ అవ్వలేదు. అయితే ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే నా ట్విన్స్ ఇద్దరిని ఫస్ట్ టైం ఆర్మీ డ్రెస్ వేసి ఫోటోషూట్ చేశా. అంతేకాదు వాళ్ళకి 4th మంత్ కంప్లీట్ అయిన సందర్భంగా 4 నెంబర్ ని కూడా అదే ఫోటోషూట్ లో క్రియేట్ చేశాం. 4 ని ఎలా డ్రా చేసాం, ఫోటోషూట్ ఎలా చేసాం, చివరికి ఇద్దరు చిన్న సోల్జర్స్ ఎలా కనిపించారో వీడియో చివరి వరకు చూసేయండి. ముందుగా ఇద్దరు చిన్న ఆఫీసర్స్ వి డ్రెస్సెస్ చూపించేస్తాను. ఈ డ్రెస్సెస్ నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను. చూసినప్పుడు చాలా క్యూట్ గా అనిపించాయి. అసలు మనం ఊహించేది ఏంటంటే డ్రెస్ ఆర్డర్ చేస్తాం, పార్సల్ వస్తుంది, పిల్లలకు వేసేస్తాం, ఫోటోషూట్ అయిపోతుంది అని. కానీ మన ఇంట్లో ఏ పని అయినా అంత ఈజీగా జరిగితే అది మన పని ఎందుకు అవుతుంది? డ్రెస్సెస్ అయితే వచ్చేస్తాయి, చూసేసరికి బానే ఉంది. కానీ పిల్లలకు వేసి చూస్తే మాత్రం అయ్యో బాబోయ్, ఫిట్టింగ్ ఎక్కడ, పిల్లలు ఎక్కడ, డ్రెస్ ఎక్కడ, అంటే వాళ్ళు డ్రెస్ లో ఉన్నారా లేక డ్రెస్సే వాళ్ళని వేసుకుందో అర్థం కానంతగా లూజ్ గా ఉంది. అందుకే నేను అనుకున్నా ఇలా వేస్తే ఫోటోషూట్ లో పిల్లల కంటే డ్రెస్ ఎక్కువగా కనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలి. అది పక్కన పెట్టేసి ముందుగా కిచెన్ డ్యూటీ. మార్నింగ్ మా హస్బెండ్ బెండకాయ కర్రీ చేశాడు. అసలు కొన్నిసార్లు మా హస్బెండ్ చేసే కర్రీ చాలా బాగా కుదురుతుంది, కానీ కొన్ని రోజులు మాత్రం అది కర్రీనా లేక ఎక్స్పెరిమెంటా అనిపిస్తుంది. ఆ రోజు నాకు బెండకాయ కర్రీ ఎంతగా నచ్చలేదు. అందుకే సరే నేను ఆలు ఫ్రై చేసుకుందాం అనుకున్నా. ఆలు ఫ్రై చేస్తూ ఉండగా ఈ కర్రీ మీకు చూపిద్దాం అనుకుని కెమెరా దగ్గరికి తీసుకొచ్చాను. కానీ నేను కెమెరా పెట్టి చూపిద్దాం అనుకోలేకపోయి మా హస్బెండ్ వచ్చేసాడు. అంతే, నేను చూపించాల్సిన కర్రీ కెమెరాలో రాకుండానే సేఫ్ గా బయటపడిపోయింది. ఇంకా వేరేదేమన్నా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే కూరగాయలు అయితే ఏం లేకుండే. అందుకే ఆలు ఫ్రై చేసుకుందామని అయితే ట్రై చేసిన అన్నమాట. నాకు కూడా అంత పర్ఫెక్ట్ గా రాదు. యాక్చువల్లీ ఫోటోషూట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని ఆల్రెడీ మైండ్ లో ఒక పెద్ద లిస్ట్ రన్ అవుతుంది. బేబీస్ డ్రెస్సెస్ రెడీ చేయాలి, ఫిట్టింగ్ చూడాలి, డెకరేషన్ కి కావాల్సినవి అరేంజ్ చేయాలి, ఇలా ఒక్కొక్కటి గుర్తొస్తూనే ఉంది. కానీ ముందు స్టమక్ మ్యాటర్ కదా, అందుకే క్విక్ గా ఆలు ఫ్రై చేసేద్దామని అనుకున్నా. ఆలు ఫ్రై చేస్తుండగానే ఒక థాట్ వచ్చింది. మనం ఒక పని కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేస్తే మధ్యలో ఇంకో పని గుర్తొస్తుంది, అది చేస్తే ఇంకో పని. ఎస్పెషల్లీ బేబీస్ ఉన్న ఇంట్లో అయితే అసలు ఒక పని స్ట్రేట్ లైన్ లో కంప్లీట్ అవ్వడం అనేది చాలా రేర్ కదా. అయినా సరే అన్ని మేనేజ్ చేసుకుంటూ ఫోటోషూట్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసా. ఎందుకంటే ఈ రోజు నార్మల్ డే కాదు కదా, మన ఇద్దరు చిన్న ఆర్మీ ఆఫీసర్స్ కోసం స్పెషల్ డే కదా. అందుకే ఇక కుకింగ్ ఒక సైడ్ లో పెట్టేసి ఇంట్లో కొంచెం క్లీనింగ్ మొదలు పెట్టాను. అక్కడక్కడ పడిపోయిన బట్టలు ఏది ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టడం, ఇల్లంతా స్వీప్ చేయడం, అలా చిన్న చిన్న పనులే అనుకుంటాం. కానీ ఇంట్లో ఒకసారి క్లీనింగ్ స్టార్ట్ చేస్తే ఒక రూమ్ క్లీన్ చేయడానికి వెళ్తే ఇంకో రూమ్ లో పని కనిపిస్తుంది, ఇంకో రూమ్ కి వెళ్తే ఇంకేదో కనిపిస్తుంది. అలా నా క్లీనింగ్ మిషన్ కూడా సాగింది. కర్రీ అయ్యేలోపు ఇల్లు కూడా క్లీన్ అయిపోతుంది అనుకుని కిచెన్ నుంచి బయటికి వచ్చాను. కానీ తిరిగి కిచెన్ లోకి వెళ్లేసరికి కర్రీ కొంచెం మాడిపోయింది. అప్పుడు నాకు ఒకటే అర్థమైంది, ఇంట్లో ఒకేసారి 10 పనులు చేస్తే ఏదో ఒకటి మన చేతిలో నుంచి తప్పక జారిపోతుంది. ఇక ఫోటోషూట్ అంటే మనం అనుకున్నట్టు డైరెక్ట్ గా బేబీస్ ని రెడీ చేసి ఫోటో తీసేయడం కాదు కదా. ముందు బ్యాక్గ్రౌండ్ క్లీన్ గా నీట్ గా ఉండాలి. అందుకే ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా కెమెరాలో కనిపించే ప్లేసెస్ అన్ని ఒకసారి చెక్ చేసుకున్నా. ఒక కార్నర్ లో డస్ట్ కనిపిస్తుంది, ఇంకో కార్నర్ లో ఏదో ఒకటి కనిపిస్తుంది. కెమెరా ముందు అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకుంటాం, కానీ కెమెరా ఆఫ్ చేసిన వెంటనే మన ఇల్లు ఒరిజినల్ లుక్ కి వచ్చేసి. అయినా ఈ రోజు ఫోటోషూట్ కోసం స్పెషల్ గా ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఇవాళ అయినా ఇల్లు కొంచెం నీట్ గా ఉండాలి అని అనుకుని మొత్తం వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకున్నా. ఎందుకంటే ఫోటోషూట్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ క్లీనింగ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. పిల్లలు రెడీ అయ్యాక వాళ్ళని వదిలి ఇంకేం పని చేస్తాం చెప్పండి. ఇంకా అలా బెడ్రూమ్, హాల్, కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ హౌస్ వర్క్ లో నాకు ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే మనకి పని ఎక్కువ ఉన్న రోజు మాత్రమే ఇల్లు ఇంకా మెస్సీగా కనిపిస్తుంది. నార్మల్ డే అయితే కనిపించని థింగ్స్ కూడా ఆ రోజు మాత్రం మన కళ్ళకి ఫుల్ హెచ్డీలో కనిపిస్తాయి. ఇంకా సరే అని ఏది వదలకుండా ఎంతవరకు వీలైతే ఎంతవరకు నీట్ గా చేసుకున్నాను. ఎందుకంటే ఈ రోజు ఫోటో షూట్ లో బేబీస్ ఇంపార్టెంట్, కానీ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళ క్యూట్ లుక్ ని స్పాయిల్ చేయకూడదు కదా. ఇక అసలు మెయిన్ వర్క్ మొదలైంది. ఆర్మీ డ్రెస్సెస్ పిల్లలకు వేసి చూసేసరికి అవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇలా వేసేస్తే పిల్లలు డ్రెస్ లో మునిగిపోతారు. అందుకే నేను వాళ్ళ సైజ్ ని చూసుకొని నా దగ్గర ఇలాగ షూయింగ్ మిషన్ ఉండడంతో నేనే ఫిట్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే నేను పెద్ద ప్రొఫెషనల్ టైలర్ నేమ్ కాదు, కానీ మన పిల్లల కోసం అయితే రాదు అనేది ఆప్షన్ కాదు, సంహౌ చేసేయాలి.
షర్ట్ ప్యాంట్ అన్ని వాళ్ళ సైజ్ కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేయడం మొదలు పెట్టాను. ఇంకా ఎంతవరకు కుట్లు వేస్తే వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్ గా సరిపోతుందో చూసుకొని మార్క్ చేసుకున్నానన్నమాట. ఈ డ్రెస్సెస్ ని ఉన్నది ఉన్నట్టుగా వేసేస్తే బేబీస్ కన్నా డ్రెస్ ఎక్కువ హైలైట్ అవుతుంది. అందుకే ముందు వాళ్ళని ప్రాపర్ గా మెజర్ చేసుకొని ఎక్కడ ఎంత ఫిట్టింగ్ కావాలో చూసుకున్నా. కిడ్స్ కి డ్రెస్ ఫిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మరీ టైట్ గా ఉంటే వాళ్ళకి అన్కంఫర్టబుల్ గా, లూజ్ గా ఉంటే ఫోటోషూట్ లో కూడా నీట్ గా కనిపించదు. సో వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండేలా, ఫోటోషూట్ లో కూడా పర్ఫెక్ట్ గా కనిపించేలా కొంచెం ఆల్టరేషన్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఇప్పుడు షూయింగ్ మిషన్ వర్క్ స్టార్ట్ చేయాల్సిందే. అంత స్టిచెస్ వేసిన తర్వాత అబ్బా ఇదే కదా మనం అనుకున్న ఆర్మీ లుక్. ఇప్పుడు డ్రెస్ రెడీ, కానీ ఫోటోషూట్ కి అసలు బ్యాక్గ్రౌండ్ ఇంకా రెడీ కాలేదు. అదే నెక్స్ట్ పెద్ద పని. ముందుగా ఒక పెద్ద చాప పరిచేశాను. దాని మీద వైట్ బెడ్షీట్ వేశాను. వైట్ బెడ్షీట్ ఎందుకంటే ఆర్మీ డ్రెస్ డార్క్ కలర్ లో ఉంటుంది కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్ మీద పెడితే డ్రెస్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అనిపించింది. ఇక అసలు క్రియేటివిటీ మొదలైందన్నమాట. డైరెక్ట్ గా ఫ్లాగ్ వేసేస్తే నార్మల్ గా అయిపోతుంది. అందుకే నేను మా హస్బెండ్ తో కలిసి మనమే ఒక డిఫరెంట్ సెటప్ చేద్దాం అనుకున్నాం. ముందుగా రాజ్మా తీసుకున్నాం. రాజ్మాతో ఫ్లాగ్ కి బార్డర్ వేయడం స్టార్ట్ చేస్తాం. చూస్తే సింపుల్ గా అనిపిస్తుంది, కానీ ఒక్కో రాజ్మా ప్లేస్ చేయడం అంటే ఒక్కటి జారిపోతే ఇంకోటి జారుతుంది, ఇంకొకటి కదిలితే మొత్తం బార్డర్ డిస్టర్బ్. అయినా ఇద్దరం కలిసి పేషెన్స్ గా కంప్లీట్ చేసాం. తర్వాత రైస్ తీసుకొని కలర్స్ అయితే కలుపుకున్నాం. వైట్ రైస్ కాబట్టి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ యూజ్ చేసాం. కొంచెం వాటర్ యాడ్ చేస్తే చాలా బాగా మిక్స్ అయ్యింది. ఫ్లాగ్ పక్కనే ఐ లవ్ ఇండియా అని రాద్దామని ప్లాన్ అయితే వచ్చింది. ఐ లవ్ అని రాసి ఇండియాని స్పెల్లింగ్ తో రాద్దామని అనుకున్నా, కానీ పక్కన అంత స్పేస్ లేదు కాబట్టి ఇండియా మ్యాప్ నే వేసేసాను. స్ట్రేట్ లైన్ అనుకుంటే స్ట్రేట్ గా రావాలి కదా, కానీ మన హ్యాండ్ లో స్కేల్ లేకుండా చేస్తే ఒక సైడ్ కొంచెం అటు, ఇంకో సైడ్ కొంచెం ఇటు వెళ్ళిపోతుంది. అయినా సరే పర్ఫెక్ట్ గా ఉండాలి అని కాకుండా మన బేబీస్ కోసం మనం ఓన్ గా చేసిన సెటప్ లా ఉండాలి అనుకుని కంటిన్యూ చేసా. మెల్లగా కలర్స్ యాడ్ చేస్తూ వెళ్ళాక అప్పటి వరకు సింపుల్ గా ఉన్న వైట్ బెడ్ షీట్ మీద ట్రై కలర్ లుక్ బాగా హైలైట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఫైనల్ గా ఎలా వచ్చిందో చూస్తే నాకే చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. ఇండియా అని స్పెల్లింగ్ ఇక్కడ పట్టదు కాబట్టి ఇండియా మ్యాప్ వేసేస్తున్నా. మ్యాప్ షేప్ పర్ఫెక్ట్ గా రాకపోతే ముందే సారీ చెప్పేస్తున్నా. ఆర్టిస్ట్ ని కాదు కదా నేను, అయినా మనసు పెట్టి ట్రై చేశాం. డెకరేషన్ చేసేటప్పుడు నాకు ఒకటి విషయం అర్థమైంది. మనం మైండ్ లో అనుకున్నది ఒకలా ఉంటుంది, ప్రాక్టికల్ గా చేస్తే ఇంకోలా ఉంటుంది. ముందుగా బేబీస్ ని ఎక్కడ పడుకోబెట్టాలి, కెమెరా ఎక్కడ పెట్టాలి, ఫ్లాగ్ ఎక్కడ కనిపించాలి, ఇలా అన్ని మైండ్ లో ఇమాజిన్ చేసుకున్నాం. ఒకసారి కెమెరా యాంగిల్ చూస్తే బాగుంటుంది, ఇంకోసారి కొంచెం సైడ్ నుంచి చూస్తే అసలు సెట్ అవ్వదు. అందుకే డెకరేషన్ చేస్తున్న ప్రతి స్టెప్ మధ్యలో కెమెరా పెట్టి చెక్ చేసుకుంటూ వెళ్ళాం. మా హస్బెండ్ కూడా పక్కనే హెల్ప్ చేస్తున్నారు. నేను ఇది ఇక్కడ పెట్టు అంటే ఆయన అక్కడ పెడతారు. తర్వాత కెమెరాలో చూసి కొంచెం అటు జరపండి అంటే మళ్ళీ అటు జరుపుతారు. అంటే ఫోటోషూట్ అనేది బేబీస్ ని రెడీ చేయడం ఒకటే కాదు, బ్యాక్గ్రౌండ్ కూడా మనతో ఈక్వల్ గా కోఆపరేషన్ ఇవ్వాలి. మళ్ళీ ఒక సైడ్ నుంచి చూస్తే ఎంటీ స్పేస్ ఎక్కువగా ఉంది అనిపించింది, ఇంకొక సైడ్ చూస్తే ఎక్కువగా ఫిల్ గా ఉంది అనిపించింది. సో బ్యాలెన్స్ చేయడానికి అక్కడ కొంచెం అడ్జస్ట్ చేశాం, ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేశాం. యాక్చువల్లీ ఇలాంటి స్మాల్ డెకరేషన్ చేస్తున్నప్పుడు టైం ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. ఒక చిన్న ఐడియా అనుకుంటాం, దానికి ఇంకొక ఐడియా యాడ్ అవుతుంది. ఫైనల్ గా మనం అనుకున్న దానికంటే పెద్ద సెటప్ అవుతుంది. అయినా ఈ ఫోటోషూట్ స్పెషల్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టినా పర్లేదు అనిపించింది. ఎందుకంటే ఇండిపెండెన్స్ డే కోసం ఆర్మీ డ్రెస్ వేసిన మన ట్విన్స్ ఫోటో నార్మల్ గా కాకుండా చూసిన వెంటనే ఇండిపెండెన్స్ డే ఫోటోషూట్ అని ఫీల్ రావాలి కదా. అదే పక్కన 3 రాకెట్స్ కూడా డ్రా చేశాను, అవి కూడా ట్రై కలర్ లోనే పెట్టాను. ఇంకా అశోక చక్ర ఉంటుంది కదా, అది కూడా వాడాలి కదా. పేపర్ మీద ముందుగా డ్రా చేసుకుని ఒకటి ఫ్లాగ్ లో అండ్ ఇంకొకటి రాకెట్ లో పెట్టాను. చిన్న చిన్న థింగ్స్ అయినా అన్ని కలిపిన తర్వాత సెటప్ కి ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది. మీకు ఈ ఐడియా ఎలా అనిపించింది కమెంట్ లో తప్పకుండా చెప్పండి. మధ్యలో మా హస్బెండ్ ఒక పని చేశాడన్నమాట. 4 నెంబర్ ని వేయాలి కదా అన్నాడు. అంతే, మొత్తం 4 నెంబర్ ని రాజ్మాతోనే రాయడం మొదలు పెట్టాడు. పాపం చాలా కష్టపడ్డాడు, కానీ ఫినిషింగ్ మాత్రం మనకు కావాల్సిన లెవెల్లో రాలేదు. ఇంట్లో టొమాటోస్ ఉన్నాయి కాబట్టి సరే టొమాటోస్ తో 4 నెంబర్ ని ఇలా రాద్దామని అనుకుని లాస్ట్ లో టొమాటో పీసెస్ తో 4 నెంబర్ ని అయితే రాసేసాను. అది వేయడానికి కూడా మా హస్బెండ్ చాలా కష్టపడ్డాడు. కానీ నిజం చెప్పాలంటే ఈ ఫోటోషూట్ లో పిల్లల కంటే బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి మాకు ఎక్కువ ఎఫర్ట్ అయిందేమో అనిపించింది. ఇంకా లాస్ట్ లో చిన్న ఫ్లాగ్స్ తీసుకొని 4 నెంబర్ కింద పెట్టేశాం. అలా మొత్తం సెటప్ కంప్లీట్ అయ్యాక
ఇంత కష్టపడి చేసిన డెకరేషన్ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో ఇప్పుడు మీరే చూసేయండి. నిజంగా చెప్పాలంటే నాకు మాత్రం చాలా క్యూట్ గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇక డెకరేషన్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు అసలు డిఫికల్ట్ టాస్క్. ఇద్దరు చిన్న ఆఫీసర్స్ ని రెడీ చేయాలి. ముందుగా మా గుడ్డోని రెడీ చేశాను. ఫేస్ కి పౌడర్ రాసి బొట్టు పెట్టాలని అనుకున్నా, కానీ ఆర్మీ లుక్ కి బొట్టు లేకపోతే ఇంకా నీట్ గా ఉంటుందేమో అనిపించింది. అందుకే బొట్టు అయితే పెట్టలేదు, డ్రెస్ వేయడం మొదలు పెట్టాను. అన్ని థింగ్స్ పక్కనే రెడీగా పెట్టేసుకున్నా. డ్రెస్, క్యాప్, యాక్సెసరీస్ అన్ని ఒక ప్లేస్ లో పెట్టుకుంటే మధ్యలో వెతుక్కునే టైం ఉండదు. ఇక మా బాబుని చూస్తే అసలు ఏం జరుగుతుందో తెలియక ఫుల్ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. నేను మాత్రం చాలా సీరియస్ గా రెడీ చేస్తున్నా, ఎందుకంటే ఈ రోజు ఫొటోస్ బాగా రావాలి కదా. మధ్యలో కెమెరా వైపు ఒకసారి చూస్తున్నాడు, నెక్స్ట్ సెకండ్ అటు చూస్తున్నాడు. బేబీస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మన కంట్రోల్లో ఉండవు కదా. ఇద్దరిని ఒకేసారి రెడీ చేస్తే ఎంత క్యూట్ గా ఉంటారో. నార్మల్ గా కూడా ట్విన్స్ ని చూస్తే చాలా మంది ఇద్దరు సేమ్ ఏజ్ బేబీసా అని అడుగుతారు. మరి ఇలా మ్యాచింగ్ ఆర్మీ డ్రెస్ లో ఇద్దరిని రెడీ చేస్తే ఇంకా చూడాలి అంటే మనకే ఫస్ట్ ఎక్సైట్మెంట్. వాళ్ళని రెడీ చేస్తూ మధ్యలో వాళ్ళని చూస్తుంటే యాక్చువల్లీ ఫోటోషూట్ కన్నా కూడా ఈ ప్రిపరేషన్ మూమెంట్ లో నాకు ఎక్కువ మెమొరబుల్ గా అనిపించాయి. ఇక పిల్లాడికి డ్రెస్ వేయడం అంటే మనకు 5 minutes పని. పిల్లాడికి మాత్రం నేను ఎందుకు ఈ డ్రెస్ వేసుకోవాలి అన్నట్టు రియాక్షన్. కష్టపడి డ్రెస్ వేసేసాను, ఇంతలో ఏడవడం స్టార్ట్ చేశాడు. సరే ఫోటోషూట్ ముందు వీడిని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అనుకుని కొంచెం సేపు పడుకోబెట్టాను. కొద్దిసేపు స్లీప్ అయితే కూల్ అవుతాడని. ఇక నెక్స్ట్ మా పాప వంతు అన్నమాట. ఆమెను కూడా అలాగే రెడీ చేశాను. డ్రెస్ వేసేసాం, క్యాప్ పెట్టాం, అన్నీ ఓకే. కానీ అసలు మా పేషెంట్స్ కి టెస్ట్ ఎక్కడ వచ్చిందంటే బెల్ట్ దగ్గర. ఇక ఈ ఆర్మీ బెల్ట్ ఎలా పెట్టాలో నాకు అస్సలు అర్థం కాలేదు. ఒక్కసారి ట్రై చేశాను, రెండోసారి ట్రై చేశాను, మూడోసారి ట్రై చేశాను. ఏదో ఒకటి తప్పుగానే వస్తుంది. అందుకే మా హస్బెండ్ ని పిలిచాను. నువ్వైనా పెట్టు అన్నాను. అతను కూడా బెల్ట్ చూసి నాకేం తెలుసు అన్నట్టుగా చూస్తున్నాడు. ఇక ఇద్దరం కలిసి యూట్యూబ్ లో సెర్చ్ చేసాం. వీడియో చూస్తూ అరే ఇలా పెట్టాలా అని ఫైనలీ ఐడియా వచ్చింది. చాలా చాలా కష్టపడి బెల్ట్ పెట్టేశాం. అసలు బెల్ట్ ఒకటే పెట్టడానికి 1/2 hour పట్టింది అనుకుంటా. ఇద్దరికి ఫీడింగ్ కూడా ఇచ్చి, ఎందుకంటే ఫోటోషూట్ మధ్యలో ఆకలేస్తే మన ప్లాన్స్ అన్ని పక్కకు వెళ్ళిపోతాయి కదా. అలా ఫైనల్ గా ఇద్దరిని కంప్లీట్ ఆర్మీ ఆఫీసర్స్ లా రెడీ చేశాం. నిజం చెప్పాలంటే కొంచెం ఇబ్బంది పెట్టాం పిల్లల్ని, కానీ మనసులో ఒకటే అనుకున్నా, ఇది కేవలం ఈ రోజు కోసం కాదు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే మెమరీ కోసం. ఇప్పుడు వాళ్ళు పెద్దయ్యాక ఈ ఫొటోస్ చూస్తే మా 4th month లో ఇండిపెండెన్స్ డే కి ఇలా ఫోటోషూట్ చేశారా అని వాళ్ళే చూసుకొని నవ్వుకుంటారు. అదే కదా మెమరీ అంటే. అందుకే ఆ చిన్న ఇన్కన్వీనియన్స్ ని కూడా ఎంజాయ్ చేశాం. రెడీ చేసిన తర్వాత డెకరేషన్ మీద ఇద్దరిని పడుకోబెట్టి ఇద్దరు బేబీస్ ని రెడీ చేస్తూ ఉంటే నాకు ఒక డౌట్ వచ్చింది. అసలు ఈ ఆర్మీ డ్రెస్ లో మన పిల్లలు ఎంత క్యూట్ గా ఉంటారో, ఎలా అనిపిస్తారో, వాళ్ళు పెద్దయ్యాక ఈ ఫొటోస్ చూస్తే ఎలా అనిపిస్తుందో అని. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలీదు. కెమెరా ఎందుకు పెట్టామో, ఫ్లాగ్స్ ఎందుకు పెట్టామో, ఈ డ్రెస్ ఎందుకు వేసామో కూడా వాళ్ళకి అర్థం కాదు కదా. కానీ వాళ్ళకి తెలియకుండానే మనం వాళ్ళకి మెమరీస్ క్రియేట్ చేస్తున్నాం. ఒక రోజు వీళ్ళు పెద్దయ్యాక ఓల్డ్ ఫొటోస్ ఓపెన్ చేసి చూస్తే మా 4th month లో ఇండిపెండెన్స్ డే కి ఇలా రెడీ చేశారా అని వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనుకుంటా. అందుకే ఈ ఏజ్ లో ఫొటోస్ ఎంత పాసిబుల్ అయితే అంత క్యాప్చర్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే బేబీస్ పెరిగే స్పీడ్ ని మనం మాత్రం ఇమాజిన్ చేయలేం. నిన్నటి వరకు చిన్న చిన్న హ్యాండ్స్ తో మా ఫింగర్స్ పట్టుకునే పిల్లలు ఇప్పుడు మంచిగా ఆర్మీ డ్రెస్ లో ఇలా రెడీ అవుతుంటే టైం ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుందో అర్థమవుతుంది. సరే ఇంకా ఎమోషన్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన లిటిల్ ఆఫీసర్స్ కంప్లీట్ గా రెడీ అయ్యారు. ఇంకా వీళ్ళని డెకరేషన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మన యాక్చువల్ ఫోటోషూట్ స్టార్ట్ చేద్దాం. సో పడుకోబెట్టిన తర్వాత ఒక పోజ్, ఇంకో పోజ్, టాప్ యాంగిల్, సైడ్ యాంగిల్, క్లోజ్ అప్, ఫ్లాట్ తో, ఆర్మీ డ్రెస్ లో 4 నెంబర్ దగ్గర అలా చాలా రకాలుగా ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేశాం. నిజం చెప్పాలంటే నేను ఒక 2 photos తీసుకుంటే సరిపోతుంది అనుకున్నాను. కానీ కెమెరా చేతిలోకి వచ్చాక ఇది కూడా తీసుకుందాం, అది కూడా తీసుకుందాం అంటూ చాలా షార్ట్ వీడియోస్ కూడా తీసేశాను. ఎందుకంటే బేబీస్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా ప్రీషియస్ గానే కనిపిస్తుంది. ఒక చిన్న స్మైల్, ఒక చిన్న హ్యాండ్ మూమెంట్, ఒకసారి కెమెరా వైపు చూడడం, ఇవన్నీ
తర్వాత మనకు చాలా పెద్ద మెమొరీస్ అవుతాయి. అందుకే వీలైనంత వరకు క్యాప్చర్ చేసుకున్నా. ఈ చిన్న ఆర్మీ డ్రెస్ లో మా ఇద్దరు బేబీస్ ని చూస్తుంటే ఒక విషయం మాత్రం చాలా స్ట్రాంగ్లీ అనిపించింది. యూనిఫామ్ అనేది కేవలం ఒక డ్రెస్ కాదు, దాని వెనుక ఒక బాధ్యత ఉంటుంది. ఈ రోజు మా పిల్లలు ఈ యూనిఫామ్ వేసుకుని ఫోటోషూట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏమీ తెలియదు, కానీ ఒక రోజు వీళ్ళు పెద్దయ్యాక ఈ ఫోటో చూసినప్పుడు ఈ డ్రెస్ వెనుక ఉన్న గౌరవం ఏంటో వాళ్ళకి అర్థమవ్వాలి అనేది నా కోరిక. మన దేశాన్ని కాపాడడానికి ఎంతో మంది సోల్జర్స్ తమ కుటుంబాలను దూరంగా ఉంటారు. మనం ఇక్కడ మన కుటుంబంతో ప్రశాంతంగా పండుగ చేసుకుంటుంటే వాళ్ళు మాత్రం సరిహద్దుల్లో డ్యూటీస్ లో ఉంటారు. వాళ్ళకి పండుగ రోజు అంటే కూడా డ్యూటీనే. వాళ్ళ త్యాగం వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అందుకే ఇండిపెండెన్స్ డే అంటే నాకు కేవలం ఫ్లాగ్ పట్టుకొని ఫోటో దిగడం కాదు, మనకు ఈ స్వేచ్ఛ ఎలా వచ్చిందో గుర్తు చేసుకోవడం, దాన్ని గౌరవించడం. ఈ రోజు నా బేబీస్ కి ఆర్మీ డ్రెస్ వేసింది కూడా అదే ఫీలింగ్ తో. వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు, ఈ యూనిఫామ్ అర్థం చేసుకునేంత వయస్సు లేదు, కానీ చైల్డ్హుడ్ లో మనం ఇచ్చే చిన్న చిన్న వాల్యూసే వాళ్ళ ఫ్యూచర్ ని షేప్ చేస్తాయి. యాక్చువల్లీ ఇండిపెండెన్స్ డే రోజే ఈ వీడియో మీతో షేర్ చేయాలని అనుకున్నాను, కానీ ఆ రోజు ఫోటో షూట్ చేయడం వల్ల పిల్లల్ని రెడీ చేయడం, డెకరేషన్ చేయడం అన్ని కంప్లీట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. తర్వాత వీడియో ఎడిట్ చేయడానికి కూడా టైం దొరకలేదు. అందుకే ఇండిపెండెన్స్ డే అయిపోయిన తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. లేట్ అయినా ఈ మెమరీని మీతో షేర్ చేయకుండా ఉండలేకపోయాను. ఎందుకంటే ఈ వీడియోలో ఇండిపెండెన్స్ డే మెమరీ మాత్రమే కాదు, మా ట్విన్స్ 4th మంత్ మెమరీ కూడా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీ ఒక్క లైక్ నన్ను ఇంకా మోటివేట్ చేస్తుంది. ఇలాంటి మా ఫ్యామిలీ మెమరీస్, ట్విన్స్ అప్డేట్స్, డైలీ లైఫ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా జర్నీలో భాగం అవ్వండి. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ మెమరీతో కలుద్దాం. జై హింద్, వందే మాతరం, బాయ్ బాయ్.